ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా వారు నడుస్తున్నది. చాలామంది అడుగుతున్నారు, ఈటల రాజేందర్ నిన్న మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు అని. 1000% మనం కుండ బద్దలు కొట్టాల్సిందే. 1000% అది బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలే. డౌట్ ఏముంది అందులో? ఇంకెక్కడ ఏమైనా క్లారిటీ లేకుండా ఉన్నదా? యాక్చువల్గా వీళ్ళది ఏంటంటే మొన్నటిదాకా ఈ మెసేజ్ల వారు నడిచింది. బండి సంజయ్ సోషల్ మీడియా స్ట్రాంగే ఉంది, ఈటల రాజేందర్ సోషల్ మీడియా స్ట్రాంగే ఉంది. ఈయన వైపు ఈయన అభిమానులు ఉన్నారు, ఆయన వైపు ఆయన అభిమానులు ఉన్నారు. ఈ బండికి ఈటలకి అసలు ఏమాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం కాదు, తగలబడుతుంది. ఇట్లా ఇంత గడ్డి వేసినా కూడా ఒక పెద్ద దావాణంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ఉన్నది వాళ్ళిద్దరి మధ్య. సో ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు పెట్టుకుంటున్నారు. అయితే మొన్న ఈటల రాజేందర్ సంబంధించిన దాంట్లో బండి సంజయ్కి సంబంధించిన వాళ్ళు ఒక వీడియో ఏదో పోస్ట్ చేసి మొత్తం ఈటల రాజేందర్ది ఏం లేదు అదే అని దాని మీద ఆ వీడియో మీద కొంత చర్చ జరిగింది. వాళ్ళు ఇదేంది అని వాళ్ళు క్వశ్చన్ చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. నిన్న మొన్న కూడా ఒక 2-3 మెసేజ్లు చూపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వారెక్కడ మరింత ముదిరింది అని అంటే, ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడిండు కదా, ఏమని మాట్లాడిండు ఒకసారి ఆయన మాట్లాడింది విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడిండు ఇది ఒక్కసారి వినండి. ఆయన మాట్లాడే అడ్డ ఇలా శ్యామలపేట అడ్డ దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చా, పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటల. సో ఇందులో చాలా క్లియర్గా ఆయన మీరు ఇట్లాగే చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఏమీ మిగలదు అని అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడు? పార్టీని కూడా ఆయన ఒక రకంగా హెచ్చరించినట్టుగా ఆయన చెప్పినట్టు అయితే నాకు కనబడ్డది. వెరీ క్లియర్గా మీరు ఈ రకంగానే వదిలేస్తే ఇక ఈ పార్టీలో మిగిలేది ఏమీ లేదు అన్న కోణంలో ఆయన వ్యాఖ్యలు కనిపించినాయి. అండ్ దాంతోపాటు ఆయన ఈటలని అనలేదు అనడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే 0.0001% కూడా లేదు. 0.0001% కూడా లేదు. మీరు ఒక్కసారి ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది వీళ్ళది? ఇప్పుడు ఆయన షామీర్పేట అని పదాన్ని ఎందుకు వాడిండంటే, ఇగో బండి సంజయ్కి సంబంధించిన వర్గము వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఈ రకమైన మెసేజ్లు సర్క్యులేట్ చేసుకున్నారు. ఏమన్నా ఆ మెసేజ్ని ఇది ఫ్రెండ్స్ బీజేపీ గ్రూప్స్లో వైరల్ చేయించవా, కొంచెం చాలా ఇంపార్టెంట్ అని ఈ మెసేజ్. ఏంది ఆ మెసేజ్ అంటే, షామీర్పేటలోని నా ఇంటి ముందు ధర్నా చేయండి ప్లీజ్, హుజూరాబాద్కు నేనే దిక్కు అని బతిమిలాడండి, బండి సంజయ్ మాకు అన్యాయం చేస్తున్నారని నినాదాలు ఇవ్వండి, హైకమాండ్ ముందు షో చేసి నేనే హుజూరాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటా, లోకల్ బాడీ ఎన్నికల్లో మీ అందరికీ టికెట్ ఇస్తా, షామీర్పేట్ కుట్ర సూత్రధారి వినూత్న ప్లాన్ అని ఈ మెసేజ్. అది ఎవరిని? షామీర్పేట అంటే షామీర్పేటలో ఈటల రాజేందర్ ఇల్లు ఉంది కాబట్టి షామీర్పేట్ కుట్రధారి సూత్రధారి అని ఈటలనే అంటున్నారని వీళ్ళు భావిస్తున్నారు.
మాకేం సంబంధం ఆ మెసేజ్ అని వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈటల రాజేందర్ వాళ్ళు పెట్టిన మెసేజ్ ఇది. ఏం జరుగుతుంది? 25 ఏళ్ళు ఉన్న నాయకుడిని కాదని ఇప్పుడు వచ్చి ఈటలను వెళ్ళగొట్టే మొగోడయ్యాడా? తేల్చుకునేందుకు సిద్ధమంటున్న ఈటల అనుచరులు. హుజూరాబాద్లో ఎన్నడన్నా ఎన్ని ఓట్లు బీజేపీ ఎంపీకి వచ్చాయా? ఈటల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని బెదిరించింది ఎవరు? షామీర్పేట్ పోయే వాళ్ళ ఫొటోస్ అన్నీ నాకు వస్తున్నాయి, మీరు ఎలా గెలుస్తారో చూస్తా అని బెదిరించింది ఎవరు? ఈటల ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీలో కాదా? పార్టీ పేరు చెప్పి వ్యక్తులను టార్గెట్ చేస్తున్న బండి పొమ్మనలేక పొగబెడుతున్నారు. ఇది ఈటల వర్గం. ఇది ఈటల వర్గం పెట్టింది ఎంత ఇదో, ఇది బండి సంజయ్ వర్గం పెట్టింది కూడా అంతే నిజం. ఇట్లా వీళ్ళు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి. ఇట్లా సోషల్ మీడియాలో ఈ రకంగా వీళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సో దీని మీద ఈటలకు సంబంధించిన వర్గంలో ఉన్న ఆ మండల స్థాయి లీడర్లంతా సమావేశం పెట్టుకొని నిన్న ఈటల ఇంటి ముందుకు వచ్చారు. ఇది చూడండి. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తే ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు కష్టపడి ఇప్పుడు అట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు టికెట్లు? అంత కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అతను వర్గం లేదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్ లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ ఇప్పుడు ఈటల రాజేందర్ బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడినది ఎంత నిజమో, బండి సంజయ్ ఈటలను ఉద్దేశించి మాట్లాడినది కూడా అంతే నిజం. ఆయన ఓపెన్గానే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ ఈటల రాజేందర్ ఆయన మరింత అగ్రెసివ్గా ఆయన స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. ఆర్గనైజేషన్ పెంచిండో ఆయన కమిట్ ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని భావిస్తున్నా. అరికట్టకపోతే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను పైకి పంపించే ప్రయత్నం చేస్తా అంటే ఎవరు పైకి? పార్టీ హైకమాండే కదా. ఇంక ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది. ఈటల రాజేందర్ బండి సంజయ్ గురించి మాట్లాడినది చాలా క్లియర్ కనబడుతున్నది. ఇప్పుడు మా పార్టీ నాయకులే అన్నారు, మా పార్టీ పైకి పంపిస్తా అని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రతి లైన్ ని మనం అర్థం చేసుకుంటే అది క్లియర్గా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. నష్టం నాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది? నీ యుక్తి ఏంది? నీ చరిత్ర ఏంది? మా చరిత్ర ఏందా? 2002 వచ్చింది ఆ జిల్లాకి. 2002 వచ్చింది ఆ జిల్లాకి. 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాను. 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసాను. నా అడుగు పడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజూరాబాదు, ఒక కమలాపురం వచ్చినది కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొందున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయాయి. ఇవాళ నేను 2 సార్లు పార్టీ ఫోన్లో నేను చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడిన జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. కానీ మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. 110 కులాలు 120 కులాలు ఉంటే అనేక కులాలకి పాప ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించే పాపన పోతలేరు, వాళ్ళకు కుల సభ్యులు లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేను ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో బాలర్త అసెంబ్లీలో మీటింగ్ పెట్టి నేనే వాళ్ళకి భోజనాలు పెట్టి నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డలని చెప్పినాను. నేను 40 రోజుల పాటు పనిచేసిన. 40 రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత
స్పీకర్ గా ఉన్న మత్స్య చారిగా. సో ఇట్లా ఇద్దరి మధ్య వార్ నడుస్తున్నది. మరి ఇది ఏడు దాకా పోతుంది అన్నది చూడాలి. ఇప్పుడు అయితే ఇది ఈ ఈటల వ్యాఖ్యల మీద ఎవరు స్పందించొద్దు అని బండి సంజయ్ ఆయన అభిమానులకు చెప్పిండట. సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు, అధిష్టానం చూసుకుంటుంది, స్థానిక ఎన్నికల మీద దృష్టి పెట్టండి బీజేపీ నేతలకు బండి సూచన. ఇక మన కాగల కార్యము అవి చేయాల్సిన పని అంతా అయిపోయిందని అనుకున్నాడా, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ, పార్టీ ఇంకా డ్యామేజ్ అవుద్దన్న ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చిండా? కానీ ఇద్దరి మధ్య మొన్నటిదాకా ఒకరి మీద ఒకరు గెలుపుకున్నారు. ఇప్పుడు మరి ఏమైంది అన్నది చూడాలి. ఇగో ఆయన మాట్లాడిన మాటలు. అయితే సొంత పార్టీ నేతను దూషించడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. క్లిప్పింగ్లతో నివేదిక పంపించిన రాష్ట్ర బీజేపీ. ఎవరికి? పార్టీ హైకమాండ్కి. ఈటల పార్టీ లైన్ దాటారంటున్న పార్టీ వర్గాలు. కమల దళంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై బహిరంగంగా తీవ్ర పదజాలంతో చేసిన విమర్శలు పార్టీలో కలకలం సృష్టించాయి. బీజేపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఉద్యమ నేతగా, విశేష రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు ఉన్న ఈటల ఏ లక్ష్యంతో సంజయ్పై బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. షామీర్పేటలో జరిగింది అసమ్మతి సమావేశమా లేక కీలక పదవి కోసం జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈటల ఎత్తువేశారా అని చర్చించుకుంటున్నారట. బండి సంజయ్కి ఈటలకు మధ్య విభేదాలు పరాకాష్ఠకు చేరాయని గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరిగినా ఎక్కడా కూడా ఇద్దరు నేతలు ఇప్పటివరకు బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేసుకోలేదు. కానీ ఈటల ఒక్కసారిగా సంజయ్పై విరుచుకుపడ్డ తీరు మాత్రం పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ఈటల ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకున్నా ఫలితం దక్కలే. బండి సంజయ్ వల్లే తనకి పదవి దక్కలేదన్న భావనతో ఈటల ఉండిపోయారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ నాయకత్వం ఆరా తీసిందట. కేంద్ర మంత్రి సంజయ్పై ఈటలు చేసిన విమర్శలపైన బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. ఆయన ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్లను, ఆయన వ్యాఖ్యల అనంతరం స్థానికంగా వ్యక్తమైన స్పందనతో కూడిన ఒక నివేదికను రాష్ట్ర పార్టీ శనివారం జాతీయ నాయకత్వానికి పంపించిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సొంత పార్టీ నేతను అసభ్య పదజాలంతో దూషించడం, మల్కాజ్గిరి ఎంపీగా ఉంటూ పార్టీని సంప్రదించకుండా హుజూరాబాద్లో పాగా వేస్తా, మండలాల వారీగా ఆఫీసులు తెరుస్తా, గెలిపించుకుంటా అనడం ద్వారా పార్టీ లైన్ను క్రాస్ చేశారన్న వాదన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి ఏమవుతుంది ఇది? రేపు ఢిల్లీకి రామచంద్రరావు పోతుండట. ఏం చేస్తాడు రామచంద్రరావు పోయి? వాళ్ళు ఏం చెప్తే ఆ లెటర్ తీసుకురావాల్సిందే, వాళ్ళు చెప్పింది వినాల్సిందే తప్ప ఇది ఉంది ఇది లేదని చెప్పే ఇది ఉందా? చూడాలి మరి ఇది ఏడు దాకా పోద్ది అనేది.